చిత్రాడ జిల్లా పరిషత్ హై స్కూల్లో మేము జనసేన కూటమి నాయకులు అలాగే టీడీపీ నాయకులు బీజేపీ కూటమి సభ్యులు అందరూ రావడం జరిగింది. ఈ రోజు చిన్న ఇక్కడ స్కూల్ పిల్లలందరికీ కూడా స్కూల్ బ్యాగులు అలాగే యూనిఫామ్ అయ్యి కూడా కూటమి ప్రభుత్వం అందజేయడం జరిగింది వాళ్ళకి. ఇది కూడా దేశ నాయకులు ఉండేవారు. ఇంతకు ముందు మేము జయంతులు వచ్చినప్పుడు సంవత్సరానికి ఒకసారి వాళ్ళ జయంతులు వచ్చినప్పుడు గుర్తుండేవారు. అటువంటిది మా కళ్యాణ్ గారు అలాగే కూటమి మా చంద్రబాబు నాయుడు గారు అందరూ ఒక ఆలోచించి ఈ దేశ నాయకులు పేర్లు పెట్టి ఇంతకు ముందు జగన్ గారు జగనన్న వైఎస్ రాజశేఖర రెడ్డి పేర్లు పెట్టుకునేవారు పథకాలు ఇచ్చి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మంచి ఆలోచనతో మా డిప్యూటీ సీఎం ఆ దేశ నాయకుల్ని గుర్తు పెట్టుకుని అలాగే ఏ పథకం వచ్చినా సరే డొక్కమ్మ సీతమ్మ కాదు అలాగే మధ్యాహ్నం భోజనంకి పేరు పెట్టి డొక్కా సీతమ్మ గారిని స్ఫూర్తితో అలాగే దేశ నాయకులతో పోల్చుకుంటే ఇలా బ్యాగ్లో సర్వేపల్లి రాధాకృష్ణ గారు పేరు పెడతాం జరిగింది. అలాగే దేశ నాయకులందరూ కూడా ఏ పథకం వచ్చినా సరే వాళ్ళ పేర్లే పెట్టి వ్యక్తిగత పేర్లు అయ్యి పెట్టరని పవన్ కళ్యాణ్ గారు స్టార్టింగ్ గా చెప్పడం జరిగింది. ఆ విధంగా నిరూపించుకున్నారు. అలాగే ఇక్కడ హెచ్ఎం గారు మాకు కొన్ని పార్టీ తరఫున అదే ఎలా దృష్టికి తీసుకెళ్ళండి, మాకు ప్లే గ్రౌండ్ తర్వాత కాంపౌండ్ వాళ్ళు కూడా కావాలని అడగడం జరిగింది. ఇది మా నాయకులందరం కలిపి కూటమి సభ్యులు అందరూ ప్రభుత్వం దృష్టిలో పెడతాం జరుగుతుంది. అలాగే పీటీ గారు గ్రౌండ్ ఒకటి రూపురేఖలు మార్చమన్నారు. దాని గురించి కూడా మేము చేయటం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా ఇక్కడ స్కూల్ కి సంబంధించిన ఏ ఏర్పాట్లైనా సరే కష్టం వచ్చిన ఏదైనా మేము పార్టీ తరఫున అన్ని సేవలు అందిస్తామని మేము తెలియజేస్తున్నాం. అదే ఇప్పుడు ఇక్కడ హెచ్ఎం గారు చెప్పడం జరిగింది. దీని గురించి మా ఇన్ఛార్జ్ గారు మర్రెడ్డి శ్రీనివాస్ గారికి మా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టి ఈ ఫుడ్ విషయంలో ఇక్కడ కాదు మా గత ప్రభుత్వంలో కాంట్రాక్ట్లు అయితే ఉన్నాయో వాళ్ళ నుంచి వస్తుందా ప్రజెంట్ మా ప్రభుత్వం కాంట్రాక్ట్ల నుంచి వస్తుందా అన్నది ఇంకా పూర్తిగా మేము తెలుసుకుని ఆ ఫుడ్ విషయంలో అయితే మేము పూర్తిగా దానికి చర్యలు తీసుకోమని ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు పిల్లలు ఎవరో చేయట్లేదని కంప్లైంట్లు వస్తున్నాయి. దీనికి రాకుండా చూసుకోమని మేము మా నాయకులు చెప్పడం జరుగుతుంది. అంటే పాత అయితే దాని మీద వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మ అని తర్వాత జగన్ గారి బొమ్మతో ప్రింట్ అయ్యి వచ్చి అవి ఊళ్ళో డెలికేట్ గా ప్రజెంట్ అయితే దాని మీద ఏ విధంగా గట్రా గవర్నమెంట్ కి సంబంధించింది లేకుండా ఒక నార్మల్ గానే ఇవ్వడం జరిగింది. దీని విధంగా అంటే చాలా విద్యార్థులు కూడా ఇంతకు ముందే మేము బ్యాగ్ రెట్టుకు వెళ్తుంటే అందులో పార్టీ విధంగా మమ్మల్ని పార్టీ మనుషులు ఫీల్ అయ్యేవాళ్ళు. మేము వైఎస్ఆర్ కనీసం పార్టీ తరఫునగా చూస్తున్నారని మేము ఏదో పార్టీ కార్యకర్తలమా అని చెప్పి విద్యార్థులు ఫీల్ అయ్యేవాళ్ళు అన్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అలా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు మేము స్పష్టంగా వేసుకుని బ్యాగులు అలాగే యూనిఫామ్లు వేసుకుని తిరుగుతున్నాం అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మాకు ప్రభు నియోజకవర్గం నుంచి చిత్ర గ్రామం జనసైనికులు నా పేరు జాన్. ఇక్కడ వచ్చిన సహోదరులు టీడీపీ కార్యకర్తలు చిత్ర జనసేన నాయకులు మన బీజేపీ నాయకులు ప్రతి ఒక్కరు వచ్చారండి. మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ద్వారా మనకు తెలియపరిచింది ఏంటంటే ఇచ్చిన హామీల ప్రకారం ఒకదాని తర్వాత ఒకటి నెరవేర్చుకుంటూ తన వంతు వాళ్ళు కృషి చేస్తూనే వస్తున్నారు. అదేవిధంగా మన స్థానిక శాసన సభ్యులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తన వంతు నియోజకవర్గంలో ప్రతి ఒక్క సమస్యపై దృష్టి ఉంచి ప్రతి ఒక్కదాన్ని సాల్వ్ చేయాలని ముందుకెళ్తున్నారు. అదేవిధంగా ఈయన పవన్ కళ్యాణ్ గారు చెప్పే ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ముందుగా ముఖ్యంగా విద్య వైద్యం ప్రతి ఒక్కరికి సమానంగా అందేలాగా తమ వంతు తమ రక్షణగా ముందుగా ప్రతి మీటింగ్ లోనే చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం ఈ నేపథ్యంలో చెప్పాల్సింది ఏమిటంటే ఈ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర ఈ స్కీమ్ ద్వారా గత ప్రభుత్వం వాళ్ళ సొంతంగానే వాళ్ళ బ్యాగ్ల మీద జగన్ బొమ్మలు అలాగే వాళ్ళ పార్టీ సింబళ్ళు ఈ విధంగా చాలా రకాలుగా చేశారు. కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం దాని ధ్యేయంగా తీసుకోకుండా సొంతంగా ఏ స్టాంపులు లేకుండా ఏమీ ముద్ర లేకుండా ఏమీ లేకుండా ప్రతిదీ దేశ నాయకులు ఓన్లీ ముందు సింబల్ నిలబెట్టుకున్నాం ఏ ఇబ్బంది లేకుండా ప్రతిదీ ప్రచారం సాగించారు. తీసుకొచ్చిన దాన్ని మేము రెక్టిఫై చేయడానికి త్వరగా అంటే మన మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఇన్ఛార్జ్ గారు ఉన్నారు. వాళ్ళని అడిగి ఏమేమి సమస్యలు ఉన్నాయో అలాగే గ్రౌండ్ పరంగా అడిగారు. హెచ్ఎం మేడం గారు మన కాంపౌండ్ వాళ్ళ స్కూల్ కి ప్రతిదీ చాలా ఇబ్బందిగా ఉంది. స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. బయట ఇతరులు వచ్చేసి గ్రౌండ్ లోకి వచ్చి రకరకాలుగా కాయలు బదులు కొట్టడం ఇలాంటి సమస్యలు చెప్పారు. ఈ సమస్యలన్నిటికి పరిష్కారంగా ప్రతి ఒక్కరిని వీలైనైతే మాట్లాడి ప్రతిదీ అండర్ సీసీ కెమెరా ద్వారా వచ్చేలాగా ప్రతిదీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం.
ఈ ప్రతి ఒక్క విద్యార్థికి అలాగే వాళ్ళ తల్లిదండ్రులకి ఆర్థికంగా సహాయం చేయడం వల్ల వాళ్ళ యొక్క పిల్లలమే వాళ్ళకి భారం పడకుండా మన ప్రభుత్వం అనేది ఈ స్కీమ్ పెట్టడం వల్ల చాలా ఉపయోగపడింది. దాని ఉద్దేశం చేసుకుని ప్రతి ఒక్క ప్రభుత్వంలో చదివిన ప్రతి ఒక్క విద్యార్థులు కూడా శ్రద్ధగా చదివి పట్టుదలతో వాళ్ళ భవిష్యత్తులో ఉన్న స్థితిలో ఎదగాలని కోరుకుంటున్నాను.